విధులను గైకొను వారిగా, నా కట్టడలో నడిచే వారిగా మిమ్మల్ని చేస్తానంటున్నాడు. ఎప్పుడు? నా ఆత్మను మీ మీద ఉంచినప్పుడు, నా ఆత్మను మీ మధ్యలో ఉంచినప్పుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దట్ ఈస్ వాట్ హ్యాపెన్స్. ఆయన అభిషేకము మనకి సమస్తమును బోధిస్తుందంట. అందుకే హల్లెలూయా, మనకి బోధించుచు మనం ఏ త్రోవలో నడవాలో ఆయన నేర్పిస్తూ ఉంటాడు. ఏ నిర్ణయం తీసుకోవాలో ఆయన బోధిస్తూ ఉంటాడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఆత్మతో నింపబడుట అందుకే ఆవశ్యకము. ప్రతిదినము ఆత్మ పూర్ణులుగా మనం ఉండాలి. అది ఒక్క దినము అనుభవము కాదు. పెంతెకోస్తు అనుభవం అనేది ప్రతిదినము ప్రతి విశ్వాసి అనుభవిస్తూ ఉండాల్సిన అనుభవము ప్రభు రాకడ వరకు. ఆమేన్. యు హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ హిమ్ ఎవ్రీ డే. ఆయనతో నింపబడాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆయనతో నింపబడాలి. ఎప్పుడు నింపబడతావు? ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయనను ఆరాధిస్తున్నప్పుడు, హల్లెలూయా. ఆయనను కొనియాడుతున్నప్పుడు, ఆయనను స్తుతిస్తున్నప్పుడు, ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, వాక్యము ధ్యానిస్తున్నప్పుడు. కమాన్, హల్లెలూయా. ఆయన ఏమంటాడు? ఆయన వాక్యము ధ్యానించినప్పుడు నా హృదయములో, నా ఎముకలలో మండుతున్నట్టుండేనంట. Hallelujah. As you take on the word and his spirit takes over you, ఆయన వాక్యము ధ్యానించడం ఆరంభించగానే, ఆయన ఆత్మ నిన్ను స్వాధీనపరచుకోగానే ఆయన నీలో మండుచున్న అగ్ని వలె ఉంటాడు. హల్లెలూయా. నీ ఎముకలలో మండుచున్న అగ్ని వలె ఆయన వాక్కు ఉంటుంది. దేవుని నామానికి స్తోత్రం. ఎప్పుడైనా మీకు అనిపించిందా దేవుని వాక్యము చదువుతున్నప్పుడు నీలో మండుతున్నట్టు? ప్రైజ్ ద లార్డ్. నీలో మండుతున్నట్టు అనిపించిందా? హల్లెలూయా. నాకు అనేక మార్లు అనిపించింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక, దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సో ఆయన అభిషేకము నీ మీదకి వచ్చినప్పుడు ఈ యొక్క కార్యములు జరుగును. నీవు ఒక నూతన వ్యక్తిగా మార్చబడి నీవు ఆయన మార్గములో నడుచుటకు బోధింపబడతావు ఆయన ద్వారా. స్తోత్రం.